నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు స్పెషలిస్ట్ ఇన్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మన చైతన్య గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ అండి. హౌ ఆర్ ఎలా యూ? ఉన్నారు? సార్ ఫైన్. గుడ్ అండి. చెప్పండి. సార్, ఇప్పుడు ఎక్కువగా మనం బ్యాంక్ ఆక్షన్ అనేది వింటున్నాము. సో అసలు బ్యాంక్ ఆక్షన్ అంటే ఏంటి? బ్యాంక్ అంటే ఇప్పుడు ఎవరైతే లోన్స్ తీసుకుంటారో లోన్స్ తీసుకొని కట్టరు. అలా జనరల్గా ఇండివిజువల్ బారోవర్స్ ఉంటారు, కంపెనీస్ కూడా ఉంటాయి. వాళ్ళు కట్టనప్పుడు ఏంటంటే వాళ్ళు రీపేమెంట్ చేయకుండా నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కిందకి టర్న్ అవుతుంది. అప్పుడు బ్యాంక్స్ లోన్స్ చేస్తుంటారు. బ్యాంక్ ఏం చేస్తారంటే ఆప్షన్కి పెడతారు అన్నట్టు. ఆప్షన్లో ఏమవుతుందంటే మనకు తక్కువ రేట్లో కొనుక్కునే అవకాశాలు ఉంటాయి. ఇది లీగల్ అనుకోవచ్చు. ఇందులో ఏంటి అంటే బారోవర్ టు బారోవర్, కేస్ టు కేసు ఉంటుందండి. కొందరు బారోవర్స్ ఏంటంటే కోర్టుకు వెళ్తారు, కొందరేమో వెళ్ళరు. ఆ కోర్టుకు వెళ్ళని కేసెస్ ఏవైతే బారోవర్ నుండి ఇష్యూ రావో అలాంటి ప్రాపర్టీస్ని మేము ఎక్కువ బయ్యర్స్కి సజెస్ట్ చేస్తుంటాం. అంటే ఇది రిస్క్ ఉంటుందా లేదంటే సేఫ్గా ఉంటుందా మనకి బ్యాంక్ ఆక్షన్? అంటే రిస్క్ లేకుండా ఉండాలి అని మేము స్పెషలైజేషన్ చేసాము దీంట్లో. సో మాకు అఫీషియల్గా ఎంపానల్మెంట్ ఉంటుంది. ఏ ప్రాపర్టీలో రిస్క్ లేదు అనేది మేము సజెస్ట్ చేసి ఆ ప్రాపర్టీస్ ఇప్పిస్తాము. కంపారిటివ్లీ మార్కెట్కి చూసుకుంటే ఒక 30% తక్కువలో దొరుకుతుంటాయి. బ్యాంక్ ఆక్షన్ బెస్ట్ అంటారు. బ్యాంక్ ఆప్షన్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. మీరు ఇవాళ కొనే ప్రాపర్టీ రేపు అమ్మినా మీకు 30% అప్రిషియేషన్ వస్తుంది అన్నప్పుడు ఈ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ బెస్ట్ కదా. సెక్యూర్ ఉంటుందా మనకి? సెక్యూర్ ఉంటుందండి. లీగల్లీ అంత బాగుంటుంది. లీగల్ స్క్రూటినిటీ అంతా మేము చేస్తాము. చేసిన తర్వాతనే మేము సజెస్ట్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు స్పెషలిస్ట్ ఇన్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మన చైతన్య గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ అండి. హౌ ఆర్ ఎలా యూ? ఉన్నారు? సార్ ఫైన్. గుడ్ అండి. చెప్పండి. సార్, ఇప్పుడు ఎక్కువగా మనం బ్యాంక్ ఆక్షన్ అనేది వింటున్నాము. సో అసలు బ్యాంక్ ఆక్షన్ అంటే ఏంటి? బ్యాంక్ అంటే ఇప్పుడు ఎవరైతే లోన్స్ తీసుకుంటారో లోన్స్ తీసుకొని కట్టరు. అలా జనరల్గా ఇండివిజువల్ బారోవర్స్ ఉంటారు, కంపెనీస్ కూడా ఉంటాయి. వాళ్ళు కట్టనప్పుడు ఏంటంటే వాళ్ళు రీపేమెంట్ చేయకుండా నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కిందకి టర్న్ అవుతుంది. అప్పుడు బ్యాంక్స్ లోన్స్ చేస్తుంటారు. బ్యాంక్ ఏం చేస్తారంటే ఆప్షన్కి పెడతారు అన్నట్టు. ఆప్షన్లో ఏమవుతుందంటే మనకు తక్కువ రేట్లో కొనుక్కునే అవకాశాలు ఉంటాయి. ఇది లీగల్ అనుకోవచ్చు. ఇందులో ఏంటి అంటే బారోవర్ టు బారోవర్, కేస్ టు కేసు ఉంటుందండి. కొందరు బారోవర్స్ ఏంటంటే కోర్టుకు వెళ్తారు, కొందరేమో వెళ్ళరు. ఆ కోర్టుకు వెళ్ళని కేసెస్ ఏవైతే బారోవర్ నుండి ఇష్యూ రావో అలాంటి ప్రాపర్టీస్ని మేము ఎక్కువ బయ్యర్స్కి సజెస్ట్ చేస్తుంటాం. అంటే ఇది రిస్క్ ఉంటుందా లేదంటే సేఫ్గా ఉంటుందా మనకి బ్యాంక్ ఆక్షన్? అంటే రిస్క్ లేకుండా ఉండాలి అని మేము స్పెషలైజేషన్ చేసాము దీంట్లో. సో మాకు అఫీషియల్గా ఎంపానల్మెంట్ ఉంటుంది. ఏ ప్రాపర్టీలో రిస్క్ లేదు అనేది మేము సజెస్ట్ చేసి ఆ ప్రాపర్టీస్ ఇప్పిస్తాము. కంపారిటివ్లీ మార్కెట్కి చూసుకుంటే ఒక 30% తక్కువలో దొరుకుతుంటాయి. బ్యాంక్ ఆక్షన్ బెస్ట్ అంటారు. బ్యాంక్ ఆప్షన్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. మీరు ఇవాళ కొనే ప్రాపర్టీ రేపు అమ్మినా మీకు 30% అప్రిషియేషన్ వస్తుంది అన్నప్పుడు ఈ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ బెస్ట్ కదా. సెక్యూర్ ఉంటుందా మనకి? సెక్యూర్ ఉంటుందండి. లీగల్లీ అంత బాగుంటుంది. లీగల్ స్క్రూటినిటీ అంతా మేము చేస్తాము. చేసిన తర్వాతనే మేము సజెస్ట్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.